హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ శిల్పాని. నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. మా పాపైతే నన్ను రిసీవ్ చేసుకుందనమాట. మా పిల్లలు ఈరోజు సండే అయితే ఇంట్లోనే ఉన్నారు. మా చెల్లి వాళ్ళ పిల్లలు బాగా ఆడుకుంటున్నారనమాట. నేను వెళ్ళేతలకి వీడు వాటర్ ఇచ్చాడు. మా పొట్టమ్మయితే ఇంకా గ్రేప్స్ కడిగి నాకు ఇస్తుందనమాట. ఈ బుడ్డిది చాలా ఇష్టమండి నాకు. మా చెల్లి వాళ్ళ ఇంటికి నేనెందుకొచ్చానంటే, పికిల్స్ ఆర్డర్స్ వచ్చాయండి. 2 కేజీల ఆర్డర్స్ వచ్చాయి. అందుకే ఇంగా గోంగూర మా చెల్లి నీట్‌గా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టిందనమాట. అందుకే అదంతా వచ్చాను నేను. ఇప్పుడైతే నేను నా చెల్లి ఒలుస్తున్నాననమాట. గోంగూర ఇది ఎర్రగోంగూర అంటారండి. ఇది మొత్తం ఎక్కువే ఉంది. ఎన్ని కట్టలు తెచ్చిందో తెలీదు. తనే తెచ్చింది. కడిగి ఆరపెట్టింది. ఇవైతే వెల్లుల్లిను, అల్లమండి. అవి గూడా ఒలచాలనమాట. మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే చేస్తున్నామనమాట. ఒకసారయితే ఈ వీడియో చూసేయండి. ఇంకా మేము ఒలుస్తూనే ఉన్నాననమాట. ఇది చిన్న గోంగూర అనమాట. అందుకే ఒలుస్తూనే ఉన్నాము. నీట్‌గా ఒలిచేస్తున్నాము. ఇప్పుడు చూడండి వెల్లుల్లి, అల్లం గూడా ఒలుస్తున్నామనమాట. ఇప్పుడైతే ఇవన్నీ ఒలిచేసి పక్కకు పెట్టేసి తర్వాత నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మా ఇంటి పక్కలోనే మా చెల్లి వాళ్ళ ఇల్లుంటుంది. కిందన ఇంక పోతే దూరమైతుందని మా మేడ పైన ఇంకా వాళ్ళ మేడ మీదకి దాటుకొని అలా వెళ్ళి మళ్ళా ఇలా వస్తున్నాననమాట. అందుకే మీకు చెప్దామని చెప్తున్నాను. ఇప్పుడు గూడా నేను ఎందుకొచ్చేస్తున్నానంటే మా ఇంటికి ఇప్పుడు చికెన్ పికిల్స్ కొట్టించుకురావాలండి. అందుకే కిందకి వచ్చి ఇంకా నేను ఇంటికి లాక్ చేసుకొని బండిలో వెళ్దామని వచ్చేస్తున్నాను. మేము పికిల్స్ గూడా చాలా ఫ్రెష్‌గా పెడతామండి. మీకెవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టించుకోండి. అప్పటికప్పుడే పికిల్స్ పెట్టి మేము ఆర్డర్స్ ఇస్తామనమాట. ఏది మా దగ్గర నిలవ ఉండదండి. చూడండి ఇప్పుడు 2 కేజీలు చికెన్ కొట్టిస్తున్నాము పికిల్స్ కోసము. ఇంక పికిల్స్ కొట్టించుకొని మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత పాన్‌లోకి ఆయిలేసి గోంగూర నీట్‌గా కడిగి ఆరపెట్టుకోండే గోంగూరైతే ఆ నూనెలోకేసేస్తున్నాము. ఆ నూనెలోకేసేసి బాగా అది మగ్గాలండి. ఇలా ఏస్తన్నామనమాట. చూడండి ఈ టైప్ అయిపోవాలనమాట. బాగా మొగ్గుతుంది. ఇంగా ఇది బాగా మొగ్గిపోయి ఆయిల్ తేలాలనమాట. మనము పికిల్స్‌కి ఎయాలంటే గోంగూర ఇలా ఏంచుకోవాలనమాట. చూడండి ఇలా అయిపోతుంది. ఇది కొంచెం దగ్గరగా వచ్చింది. ఇంగా వేగాలండి. నూనె బయటికి రావాలనమాట. వేరుశనగకాయల గుండుల నూనె వాడతామండి మేము. ఇప్పుడైతే పికిల్స్‌కి మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, అవి కొంచెం దోరగా వేయించుకోవాలండి. తర్వాత దాంట్లోకి ఒక స్పూనంత జీలకర్ర అండి. కొంచెం లేట్‌గా ఏస్తా అంది. నేను వీడియో తీస్తున్నాను గదా! కొంచెం లేట్‌గా ఏస్తా అంది మా చెల్లి. నేను వీడియో తీస్తున్నాను. తర్వాత హ్మ్. మెంతులనుకుంటాను. మెంతులండి. మెంతులు స్పూననమాట. అవి ఒక స్పూను. 2 కేజీలు పికిల్ ఆర్డరొచ్చింది గాబట్టి, దానికి సరిపడేంత కొలతలు తీసుకుంటున్నామండి. ఇవి కొంచెం చిన్న మంటలో దోరగా ఏంచాలండి. ఇప్పుడు చెక్క, లవంగాలు ఒక 10 అండి. లవంగాలంటారు గదా! చెక్క పక్కలో లవంగాలుంటాయి గదండీ! అవే అన్నమాట. ఒక చెక్కండి. పెద్దదుంటది గదా! పొడవుగా అది. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని, చిన్న మంటలో మనము దోరగా వేగించాలనమాట ఇవి. ఇలా వేగించుకోవాలండి. పర్ఫెక్ట్ కొలతలతో మేము ఈ పికిల్స్ అయితే పెడుతున్నామండి. అన్నీ ఫ్రెష్‌గానే మీకెవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. మేము అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టి మీకు పంపిస్తాము. నిలవ పచ్చడైతే కాదు. ఇప్పుడైతే వేగించుకోండే మసాలాలన్నీ మిక్సీకి పట్టేస్తున్నాను. ఇవి ఒక ప్లేట్‌లో తీసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి నీట్‌గా కడుక్కొని, తుడుచుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నానండి.
తర్వాత చూడండి శనక్కాయ నూనె ఒక ప్యాకెట్ అయిపోయింది. తర్వాత కొత్త ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని మళ్ళా వేసుకొని పికిల్స్ అయితే ఇప్పుడు పెడుతున్నాము. శుభ్రంగా కడుక్కొని నీట్‌గా వంచేసి పెట్టుకుండే చికెను ఇప్పుడు ఈ వేరుశనగ నూనె వేడెక్కినంక దాంట్లోకి వేయాలన్నమాట. మొత్తం వేసేయాలన్నమాట. వేసేసిన చూడండి ఇలా వేసేసుకోవాలన్నమాట. మొత్తం చికెన్ అంతా వేసేసినంక పికిల్స్ చాలా చిన్నగా కొట్టించుకోవద్దండి. మీడియం సైజు కొట్టించుకోండి చికెను. ఎందుకంటే ఇది లేకుంటే చిన్నగా అయిపోతాయి. ముక్కలు కొంచెం పెద్దగుంటే మీడియం సైజులోకొస్తాయి. మొత్తం ఏగినంక ఇప్పుడైతే కలిపెట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి ఈ పక్కైతే గోంగూర మొత్తం గోంగూర తయారైపోయింది ఇప్పుడైతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట ఈ పక్క. ఇప్పుడైతే పసుపండి. పసుపు కూడా మేము ఆడిచ్చిన పసుపే ఏస్తాం చికెన్‌లోకి. మా పిల్లలైతే టీవీ చూస్తానే ఉన్నారు. నేను సరదాగా వీడియో తీశాను. ఇగోండి ఇప్పుడు చికెన్ చూడండి. ఇలా కొంచెం రెడ్‌గా అయింది. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇది ఇంగా రెడ్‌గా ఏగినంక 3 స్పూన్లు కేజీకైతే 3 స్పూన్లు, 2 కేజీలకైతే 6 స్పూన్లు, 7 స్పూన్లేసాము. అల్లం వెల్లుల్లి పేస్టు. అది బాగా స్మెల్ పోయే వరకు కొంచెం వేగించాలన్నమాట. వేగించాలి. ఇదిగోండి కారం గూడా అంతే. 4 స్పూన్లేస్తున్నాము. ఇది కారము 4 స్పూన్లేస్తున్నామండి. మ్యాంగో పికిల్ కారం పౌడర్ అండి ఇది. ఫ్రెష్‌గా తెప్పించి ఇది ఇక్కడెక్కడ దొరకకపోతే వేరే దగ్గర నుంచి తెప్పించి మేము వేస్తున్నాననమాట ఈ పికిల్‌లోకి. చాలా బావుంటదండి పికిలు. ఇదైతే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు కారం అంతా మొత్తం కలిసినంక మనము చికెను ఆయిలేసినప్పుడు కొంచెం ఉప్పేసింటాము. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని ఏసుకోవాలా. మేమైతే ఈ 2 కేజీల చికెన్‌కి ఒక 4 స్పూన్లు సాల్టేసాము. ఫస్టే ఒక స్పూన్ ఏసాం కాబట్టి మొత్తం 5 స్పూన్లు పడతది. ఇలా బాగా కలిదిపాలనమాట. కలిదిపిన తర్వాత ఇగోండి మసాలా పౌడర్ అప్పుడే మిక్సీ పట్టాం గదా! అది వేసేసుకోవాలనమాట. అదేసేసుకొని అది వేసేసుకున్న తర్వాత ఆ ముక్కలకి బాగా పట్టే వరకు చిన్నగా కలిదిప్పుకోవాలండి. ఇప్పుడైతే చికెను తయారైతే వచ్చింది. ఇప్పుడైతే గోంగూర వేసేసేయాలి. చికెన్ అయితే రెడీ